బ్యాక్ టు న్యూస్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తం 12 మంది మావోయిస్టులు అండ్ 3 జవాన్లు చనిపోయినట్టుగా ఎదురు కాల్పుల్లో అర్థమవుతోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి అండ్ మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? గంగళూరు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం నుంచి కూడా ముమ్మర ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనూ ఒకవైపున మావోయిస్టులు వర్సెస్ భద్రతా దళాల మధ్య ఒకసారి ఎదురు కాల్పుల ఘటనకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఇప్పటికీ ఒకవైపు అవజ్మడ్ అడవుల్లో కావచ్చు, మరోవైపున సుక్మా జిల్లా, బీజాపూరు, నారాయణపూర్ తదితర ప్రాంతాలు మొత్తం కూడా ఆ పోలీసు అంటే అడవి ప్రాంతాలు మొత్తం చాలా వరకు కూడా పోలీసులు తమ వాదనలో తీసుకుంటున్న నేపథ్యంలోనూ ఒకవైపున మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుగుతున్న తరుణం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు సుమారు 12 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందారుగా, మరోవైపున 3 జవాన్లు సైతం కూడా మృత్యుడిలో చేరిపోయారు ఎదురుకాల్పుల్లో. అయితే మరి కొంతమంది మరో 2 పోలీసులకు కూడా అంటే స్వల్ప గాయాల నుంచి మరొకరికి మేజర్ గా గాయపడినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది సర్తాజ్. అయితే ఈ ఘటన సంబంధించి ఇప్పటికే అధికారికంగా పోలీసులు కూడా ధృవీకరించిన నేపథ్యం అయితే ఉంది. అయితే మరి ఇంకా ఇప్పుడు ఆ ప్రాంతంలో గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది, సెర్చ్ ఆపరేషన్. అయితే ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నట్టు కూడా భద్రతా సైనికులు భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది సర్తాజ్. అయితే ఇప్పటి వరకు అంటే గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో మావోయిస్టులు తలదాచుకుంటున్నారని పక్కా నమ్మదగిన సమాచారం మేరకు ఆ ప్రాంతంలో మొత్తాన్ని కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న తరుణంలో ఒక్కసారిగా తారసమైనటువంటి మావోయిస్టులు ఎదురుకాల్పులకు దిగడంతో వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టే విధంగా అంటే వాళ్ళు ఎదురుకాల్పులు తెగబడడంతో ఆత్మరక్షణలో భాగంగానే భద్రతా సైనికులు కూడా ఎదురుకాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు అంతవరకు ప్రాణనష్టం జరిగింది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. కానీ ఒకవైపున మాత్రం ఇప్పుడు సైనిక సిబ్బందికి కూడా కాస్త నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు తాజ్. అయితే భాస్కర్, ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతున్నా ఇంకా మావోయిస్టులు లొంగకపోవడము, ఇంకా మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోతూ ఉండటాన్ని ఎలా చూడాలి? ఇప్పటికైనా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగుబాటుకు రావాలి అంటూ కూడా పోలీసులు ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు? ఇప్పటికే అంటే మావోయిస్టులు అగ్రనేతలంతా కూడా ఒక లొంగుబాట పడుతున్నారు. ఒకవైపున మరలా ఈ యొక్క ఆ మావోయిస్టుల ఉనికి కోసం మరి కొంత కింద దిగువ స్థాయి కేడర్ మాత్రం ససేమీర్ అన్నట్టుగా ఉన్నది. ఫలితంగా చూసుకుంటే కొన్ని బెటాలియన్స్ అంటే పిఏఎల్జీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మరి కొంతమంది సంబంధించినటువంటి కొన్ని నేతలంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి అంటే ఆ యొక్క అబజ్మడ్ అడవుల్లో పాటు మరి కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మావోయిస్టుల అగ్రనేతలు మొత్తం కూడా లొంగుబాటు పడుతున్నారు. మరోవైపున ఇప్పటికే మావోయిస్టుల అగ్రనేతలు కొంతమంది లొంగుబాటు, మరి కొంతమంది మృత్యువాత పడ్డారు ఎదురుకాల్పుల్లో. కానీ మరలా ఇంకా అడపాదడపా దిగువ స్థాయి కేడర్ ఏదైతే ఉందో ఆ కేడర్ మొత్తం కూడా వాళ్ళంతా లొంగుబాటుకు వెనకడగేయడం నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఈ పోలీసులకు వర్సెస్ నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యం ఉంది సర్తాజ్. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఈ నైట్ వరకు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది. మరి కొంతమందిని కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. అంటే నమ్మదైన సమాచారం, అంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులు అంతా కూడా ఇప్పటి వరకు ఆ మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించి డివిజన్ స్థాయి నేతలు కావచ్చు, కింది స్థాయి క్యాడర్ కావచ్చు, వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలలో ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తున్న సమాచారం నేపథ్యంలోనూ ఆ దిశగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఎదురుకాల్పుల ఘటనకు తెరలేదని చెప్పుకోవచ్చు సర్తాజ్. భాస్కర్, ఈ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? అంటే రీసెంట్ గా జరిగిన ఒక ఆపరేషన్ లో ఎంతో మంది ఇటు జవాన్లు, మేజర్ గా కొంతమంది మేజర్ జవాన్లు, ఇటు జవాన్లు కాదు మేజర్ కమ్యూనిస్టులు సైతం పట్టుకున్నారు. ఎవరి మీద అయితే పెద్ద పెద్ద ఇటు రివార్డ్స్ సైతం ఉన్నాయో వాళ్ళని సైతం పట్టుకున్నారు. ఇంకా కూడా ఆపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఎండుకు రావడానికి ఇంకా ఎంతమంది మావోయిస్టులు మిగిలిన్నారు అనే డేటా ఏమన్నా ఇటు పోలీసుల దగ్గర ఉందా? ఇంకా 400 మంది, సుమారు 400 నుంచి 300 మంది వరకు కూడా మావోయిస్టులు, కొంతమంది నేతలు వివిధ ప్రాంతాల్లో అంటే అది ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంతా కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంటే మరి దాంట్లో కొంతమంది తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కూడా ఒక 40 మంది ఇంకా లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇటీవల కాలంలో తెలంగాణకు సంబంధించిన కొంతమంది నేతలు లొంగుబాటు ఉన్నారు, మరి కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇప్పుడు అగ్రనేతలంతా కూడా చాలా వరకు కూడా లొంగుబాటుకే ప్రయారిటీ ఇస్తున్న తరుణంలో ఒకవైపున మావోయిస్టు సంబంధించినటువంటి నేతలు అంతా కూడా లెటర్లలో కూడా పేర్కొంటున్నారు, లొంగుబాటుకు తాము సిద్ధంగా ఉన్నాము. మరోవైపున ఈ యొక్క గన్నులు అంటే ఆయుధాలను వీడి జనజీవన సంస్థలు కలిసి సైతం తాము సిద్ధంగా ఉన్నట్టు లేఖలు విడుదల చేస్తున్నారు. కానీ మరలా ఇప్పుడు ఈ యొక్క గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది నక్సలైట్లు ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారని తెలిసిన నేపథ్యంలోనే నమ్మదగిన సమాచారం మేరకు వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ పోతున్న తరుణంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న తరుణంలోనే ఈ యొక్క కాల్పుల ఘటనకు పాల్పడిందని చెప్పుకోవచ్చు. సత్తాజ్ మొత్తానికైతే ఇంకా సుమారు ఇంకా 300 నుంచి 400 మంది వరకు కూడా అక్కడ ఇంకా నక్సలైట్ల అడవిలో ఉన్నట్టుగా వివిధ ప్రాంతాలు కల్లాస్తున్నట్టుగా తెలుస్తుంది. సత్తాజ్. థ్యాంక్ యూ భాస్కర్. మొత్తానికి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ భారీ ఎన్కౌంటర్లో ఎదురు కాల్పులు సైతం జరిగాయి. 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు సైతం పట్టుబడినట్టుగా అర్థమవుతోంది.